స్టేట్ లాగానే రెండుగా విడిపోయింది. మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ అని చిన్నది కిందకు ఉంటుంది. దాంట్లో చోటా నాగపూర్ అనే ఒక ప్రాంతానికి చుట్టుపక్కల అరణ్యాల్లో బిర్సా ముండా అనే ఆయన 1870లో పుట్టాడు. 1870లో పుట్టాడు. ఆయన ఆ ప్రాంతంలో ఆదిమవాసులు ముండా అనే ఒక తెగ ఉంది. ఇప్పుడు మనకు ఆదిలాబాద్లో గోండులు ఉంటారు, అంటే గిరిజనుల్లో గోండులు, బిర్సాలు అని ఉంటారు. ఇంకా రకరకాల తెగలు. ఈ బిర్సా జాతిలో బిర్సా అని ఆయన ముండా జాతిలో పుట్టాడు. అందువల్ల ఆయన్ని బిర్సా ముండా అంటారు. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు నాయుడు అనే పదం ఉంటుంది కదా, నాయుడు అనేవాడు పుట్టిన వాళ్ళంతా లాస్ట్లో నాయుడు అని పెట్టుకుంటారు. అట్నే రెడ్డి అనేవాడు రెడ్డి పెట్టుకుంటారు కదా. ఆ బిర్సా ముండా ఆయన 1870లో పుట్టాడు. అక్కడుండే ఆదిమ జాతులు ఆయన్ని దేవుళ్ళలాగా భావించారు, దైవాంశ సంబూతుడిగా భావించారు. ఆయన వీళ్ళ బానిసత్వాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి దేవుడిగా భావించారు. ఆయన బానిసత్వాన్ని పోగొడతాడని, వీళ్ళకి వచ్చిన రోగాలు నయం చేస్తాడని. ఇప్పుడు మనకు చాలామంది చూస్తుంటాం కదా, కొంతమంది దెబ్బలు తగిలితే అట్లా చేయి తడిగితే రోగం నయమైపోతుంది. అట్లా రోగాలు నయమైపోతాయని, పంటని రెట్టింపు చేస్తాడని. ఇప్పుడు మనం వినాయకుడు బొమ్మ తెచ్చినప్పుడు వడ్లలో పెడతాం కదా, ఈరోజు వడ్లలో పెడితే కొన్ని రోజులకి వడ్లు రెట్టింపు అవుతాయని మనం అనుకుంటాం. వాళ్ళకి కొంత డబ్బు కట్టాలి. అంటే ఇప్పుడు మనం ఇంటికి పన్ను కడతాం కదా, పొలాలకు శిస్తు కడతాం కదా, అదేవిధంగా పుల్లరి కట్టమరారు. ఇది కట్టినప్పుడు పశువులు చనిపోతే నష్టపరిహారం ఏమి ఇవ్వదా గవర్నమెంట్. అంటే అందువల్ల చాలా నష్టపోయారు. అందువల్ల మా అడవుల్లో మేపుకునేదానికి ఎందుకని చెప్పి వాళ్ళ మీద తిరగబడ్డారు. ఇంగ్లీష్ వాళ్ళు ఆయన్ని ఖైదు చేశారు. ఖైదు చేసి ఒక 2-3 సంవత్సరాలు జైల్లో ఉంచి మళ్ళీ వదిలారు. అంటే చనిపోయాడు. ఆయన చనిపోయినా కూడా అక్కడ ఉండేవాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేసి తిరగబడి ఆ తర్వాత కొంతకాలానికే మనకు 47 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అందువల్ల ఆయన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక యోధుడు. మన క్లాప్స్ కొట్టండి.